బ్యాక్ టు న్యూస్. అది అనాథ పిల్లల విద్యాభివృద్ధికే నిర్వహించబడుతోంది. ఆనంద నిలయంగా పిలువబడుతున్న ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ అది. దిక్కులేని వారికే కాక తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఆనంద నిలయం. అక్కడ విద్యాబోధనతో పాటు విద్యార్థులకు అదనంగా కొన్ని పనులను ఆ వార్డెన్ నేర్పిస్తున్నారు. ఇంతకీ ఆ హాస్టల్లో ఏం నేర్పిస్తున్నారు, విద్యార్థులు ఏ కొత్త విషయాలు నేర్చుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఆనంద నిలయం హాస్టల్లో అనేక మంది అనాథ విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరికి కావలసిన అన్ని సదుపాయాలను సర్కార్ కల్పిస్తోంది. వీటితో పాటు హాస్టల్ వార్డెన్ ప్రసాదరావు వసతి పొందుతున్న విద్యార్థుల పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యాభ్యాసం ముగిశాక సమాజంలో ఎలా బ్రతకాలి అనే విషయాలను, లోకజ్ఞానాన్ని విద్యార్థులకు పంచుతున్నారు. విద్యార్థులు వార్డెన్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు. అందరికీ నమస్కారం. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బాలూరు ఆనంద హాస్టల్. మా హాస్టల్ పక్కన ఖాళీ స్థలం ఉన్నది. ఆ ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు పెరుగుతుంటాయి. ఆ పిచ్చి మొక్కను తొలగించి పిల్లల కోసం ఆకుకూరలు పండిస్తే ఎలా ఉంటుందని మా సార్కి ఆలోచన వచ్చింది. ఆలోచనను వంటకాలకు వివరించడం జరిగింది. ఆలోచన ప్రకారం వంటకాలు స్థలాన్ని క్లీన్ చేసి స్థలంలో మొక్కలు వేసి విత్తనాలు వేసి ఆకుకూరలు పండించడం జరిగింది. ఇవే ఆకుకూరలను మాకు వంటలో వేసి మాకు పెడుతున్నారు. ఎటువంటి కల్తీ మందులు వేయకుండా పెంచారు. హాస్టల్లోని ఖాళీ ప్రాంగణం మొదట పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉండేది. దీన్ని గమనించిన హాస్టల్ వార్డెన్ అక్కడ పరిసరాలను క్లీన్ చేయించి కూరగాయలు సాగు చేస్తూ విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ఎటువంటి రసాయనాలు లేకుండా పండ్ల తోటలు, పూల మొక్కలను ఎలా పండించాలో విద్యార్థులకు వివరిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ పెరిగిన కూరగాయలను విద్యార్థుల కోసం చేసే వంటలు ఉపయోగించి వారికి ఆరోగ్యవంతమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పై అధికారులు హాస్టల్ను సందర్శించి వార్డెన్ ప్రసాదరావుని అభినందించారు. ప్రదేశంలో మొత్తం శుభ్రపరచుకొని ఆకుకూరలు, కూరగాయలు ఎలాంటి మందులు లేకుండా పండిస్తే ఎలా ఉంటుందని చెప్పి చిన్న ఆలోచనతో మేము ప్రయత్నం చేయటం మొదలుపెట్టాము. దానిలో భాగంగా చుట్టూ ఉన్నటువంటి ఒక దగ్గర ఒక 50 గజాలు ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని దాని యందు ఆకుకూరలు మరియు కూరగాయలు విత్తనాలు, పూల మొక్కలు పెంచడం జరుగుతుంది. దాంట్లో ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, పాలకూర, చుక్కకూర మరియు టమాటా, బెండకాయ మరియు వంగ మొక్కలను పెంచడం జరిగింది. అవి ఇప్పుడు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వయసు నుంచి పిల్లలకి మనం ఒక సదుద్దేశంతో చేస్తే ఎలాంటి మందులు వాడకుండా మనం బయటికి వెళ్తే కూరగాయలు చూస్తున్నాం. ఈ రోజుల్లో మందులు లేనటువంటి కూరగాయలు లేవు, ఆకుకూరలు లేవు. కానీ మందులు లేకుండా మనం పండించేటువంటి ఏదైతే ఇక్కడ ఆకుకూరలు కానీ కూరగాయలు ఉన్నాయో అవి మనకి ఎలా ఉపయోగపడతాయని చెప్పేసి పిల్లలకి నేర్పించడం కోసం ఈ ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో భాగంగా మాకు సత్ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు పిల్లలకు పెట్టే ఆహారంలో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కూరగాయల రూపంలో కావచ్చు, ఆకుకూర రూపంలో కావచ్చు వాళ్ళందరికీ ఇవి అందించడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి ఒకటే, మనం బయటికి వెళ్ళినప్పుడు, రేపు సొసైటీలోకి సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి మందులు లేకుండా ఇప్పుడు వాడుతున్నటువంటి ఆహార పదార్థాలు మనకి ఏ విధంగా హాని కలగజేస్తానని చెప్పేసి దీనికి తేడా తెలవాలని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటున్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది.